బిగ్ బాస్ హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్లు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన రచ్చ మరో ఎత్తు అన్నట్లుగా సాగింది. ఎందుకంటే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోనియా యష్మి మధ్య గొడవ జరిగిందయ్యో మామూలుగా లేదంతే. యష్మి వేసిన ఒక్కో కౌంటర్ కి సోనియాకి మాట పడిపోయింది. అయినా సరే చెప్పింది చెప్పి యష్మిని బ్యాట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించింది సోనియా. కానీ చివరికి నిఖిల్ కూడా యష్మికే సపోర్ట్ చేయడంతో సోనియా మామూలుగా హట్ అవ్వలేదు. ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే సోనియా యష్మి మధ్య మాటల మంటలు. సోనియాకి సారీ చెప్పిన నిఖిల్. చీకట్లో సోనియాకి నిఖిల్ సారీ, నా హార్ట్ బ్రేక్ చేశావంటూ పాప ఎమోషనల్. యష్మి దెబ్బకి కోటకి బీటలు. బిగ్ బాస్ సీజన్ 8లో ది వర్స్ట్ కంటెంట్ లిస్ట్ లో సోనియాను ఇక కొట్టేవారే లేరనిపిస్తోంది. ఎందుకంటే రోజు రోజుకి సోనియా మాట్లాడే మాటలు, ఆడే ఆట ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. అయితే మొదటి 2 వారాలు సోనియా కంటే ఎక్కువగానే నెగిటివ్ అయిన యష్మి ఇప్పుడు దారిలో పడింది. నామినేషన్ లో సోనియాకి యష్మి ఢీ కొట్టిన తీరు ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేసింది. అయితే నామినేషన్ లో జరిగిన గొడవ కంటే ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ వార్ అంతకు మించి అనేలా ఉంది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. నీ అంత చీప్ గా దిగజారను. నామినేషన్ టైంలో యష్మి గురించి సోనియా పేలిన మాటలు మరీ దిగజారుడిగా ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు నిఖిల్ పృథ్వీలనే చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడుతుందంటూ సోనియా అంది. దీనికి నామినేషన్ తర్వాత కూడా యష్మి గట్టిగానే తగులుకుంది. సోనియా ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నిఖిల్, పృథ్వీ మీ ఇద్దరిని ఏ ఇంటెన్షన్లోనూ నేను అలా చూడలేదు. తను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నిజంగా మాట్లాడాలి. అంత ఈజీగా మాటలు వదలాలంటే నేను 100 మాట్లాడతా, కానీ నేనంత చీప్గా దిగజారను. నేను చెప్తా, నువ్వు మదర్ సిస్టర్ అని చేసేదంతా నేను ఎందుకు నమ్ముతా అని. అది కరెక్ట్ కాదు అంటూ నిఖిల్ పృథ్వీలతో యష్మి అంది. యష్మి సోనియా గొడవ. ఇంతలో సోనియా అక్కడికి వచ్చి మరోసారి యష్మితో గొడవ పడింది. వాడు పృథ్వీ ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్గా చెబుతుంటే అంతా అబ్జర్వ్ చేశావో ఏదో అని చెప్పా అంటూ సోనియా అంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆ గేమ్ పరంగా చెప్పాను, నీలా ఆలోచించలేదు. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి నేను సిస్టర్ మదర్ అని చెప్పి చేయి పట్టుకుని మాట్లాడితే మేము తప్పుగా మాట్లాడకూడదా? అంటే ఎవరి హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో. అయితే నువ్వు వాళ్ళకి సిస్టర్ కాదు, మదర్ కాదు. నీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తోంది. ఈరోజు అది క్లియర్ అయింది, థ్యాంక్ యూ అంటూ యష్మి ఇచ్చి పడేసింది. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ గొడవ కంటిన్యూ అయింది. అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నేను వాళ్ళని తోసేసి వెనకాల నిల్చోవట్లేదు. నేను గేమ్ ఆడుతున్నా. వాళ్ళ మీద పెట్టి ఇంట్రెస్ట్ ముందు నువ్వు గేమ్ మీద పెట్టు. నాన్ సెన్స్. ఇష్టం వచ్చినట్లు ప్లేట్లు తిప్పుతాది. ఎప్పుడూ ఒప్పుకోదు మిస్టేక్ చేశానని అంటూ యష్మి ఫైర్ అయింది. దీనికి ఆన్సర్ చేయకుండా మళ్ళీ పృథ్వీ గురించి మాట్లాడింది సోనియా. పృథ్వీ నిన్ను ఒకసారి పట్టుకోగానే ఇలా పట్టుకున్నాడు, అలా పట్టుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నా గేమ్ నీకెందుకు కనబడలేదు? నీ ఫోకస్ అంతా వాళ్ళపైన ఉంది కదా అంటూ రెచ్చగొట్టింది సోనియా. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను గేమ్ ఆడుతున్నానా, ఎవరిని చూస్తున్నానో నువ్వు నెక్స్ట్ నామినేషన్కి చూడు. పెద్ద లాయర్ లాగా మాట్లాడుతుంది వచ్చి. తను చేస్తే నామినేషన్, వేరే వాళ్ళు చేస్తే కాదు. యూజ్లెస్ అంటూ యష్మి అంది. యష్మిని ఓదార్చిన నిఖిల్ ఇక సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోయాక నిఖిల్ సహా అక్కడున్న వాళ్ళతో తన బాధ చెప్పుకుంది యష్మి. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్ళు నీతో మాట్లాడుతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నోటికొచ్చింది మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళ గురించి అంతా నాకు తెలుసు అన్నట్లు మాట్లాడుతుంది. అదే ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని ఆలోచించట్లేదు. ఇది నేర్చుకుని వచ్చింది లోపలికి అంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నిఖిల్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఇక అర్ధరాత్రి 12 దాటాక సోనియా నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సోనియా చేతిలో చేయి వేసి సారీరా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి సోనియా బర్స్ట్ అయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావు అన్నది పాయింట్ కాదురా, ఏం విన్నాము, ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అంటూ సోనియా అంది. దీనికి నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ కూడా ఉంది, కానీ నేను నిన్ను బ్లేమ్ అయితే చేయలేదమ్మా. నేను పృథ్వీ దగ్గర మాట్లాడింది అయితే ఒప్పుకుంటా. ఒకవేళ తాను చెప్పింది నిజమే అయితే పోట్రే అయ్యింది రాంగ్ కదా అని చెప్పా. అది అయితే ఒప్పుకుంటా. ఐఎమ్ సారీ అంటూ నిఖిల్ అన్నాడు. ఇవన్నీ అన్నప్పుడు నీకు ఆమె వర్షం అర్థం కాలే, నువ్వు వినను కూడా వినలేదు. కానీ ఆమె ఎక్కడో అవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె వర్షం నీకు కరెక్ట్ అనిపించింది.
అదే వర్షన్ నువ్వు పృథ్వీ గారితో చెప్పి మనల్ని ఈమె ఎట్లా పోర్ట్రే చేస్తుందిరా అని చెప్పి మాట్లాడినావు. నేను ఇప్పుడు నిన్ను ఏమనట్లేదు, నీ వరకు నువ్వు కరెక్టే, నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు అది ప్రాబ్లమే లేదు. కానీ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దట్స్ ఇట్. ఇది పర్సనల్, ఇది నాలో దాచుకుంటా, ఇది నాకు ఓ పాఠం అంటూ ఎమోషనల్ అయ్యింది సోనియా. ఇంతలో అక్కడికి పృథ్వీ కూడా వచ్చాడు. దీంతో చిన్నోడు పెద్దోడికి కాసేపు క్లాస్ పీకింది సోనియా. నేను ఇక్కడ ఉంది నేనేంటో చూపించడానికి, నాకు ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు, నేను నాలానే ఉంటా. నాకు బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు, నాకు ఓ లైఫ్ లెసన్. లైఫ్లో ఎన్ని ఫేస్ చేశామో అన్నీ కనబడతాయి. 30 ఏళ్ల మన బతుకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని ఎలా ఫేస్ చేస్తామో అదే మన తర్వాతి జీవితం అని నేను నమ్మినా. నా ఫ్యామిలీకి ఇది ఎలా పోర్ట్రే అవుతుంది అని నేను ఆలోచించట్లేదు అంటూ ఏకాభిప్రాయం చేసింది సోనియా. కానీ ఏది అయితే అదే అయింది. కానీ యష్మి వేసిన డైలాగులకి సోనియా కోటకి మాత్రం గట్టిగానే బీటలు వచ్చాయి. ముఖ్యంగా నిఖిల్ సోనియా మధ్య మాత్రం కాస్త డిస్టెన్స్ పెరిగింది. For more updates, please subscribe to Vibrant.